గైస్ త్రిబుల్ డిపార్ట్మెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ త్రిబుల్ కాలేజెస్ ఇన్ వైజాగ్ ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. లాస్ట్ ఏపీ ఎంసెట్ కట్ ఆఫ్ ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి కూడా దీంతో పాటు డీటెయిల్స్ అనేవి మనం మాట్లాడుకుంటాం. దానికంటే ముందు అసలు త్రిబుల్ బ్రాంచ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా ఆలోచించారు. అండ్ అట్ ద సేమ్ టైం త్రిబుల్ కోర్ సైడ్ ఎలాంటి జాబ్స్ ఉంటాయి అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా త్రిబుల్ కోర్ సైడ్ జాబ్స్ తెలుసుకోరు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోరు, ఎవరో చెప్పారు అని చెప్పి నాకు త్రిబుల్ ఇంట్రెస్ట్ అని చెప్పి చాలా మంది జాయిన్ అయిపోయి అండ్ 4 years ఎందుకు చదువుతారో తెలియదు, ఎందుకు ఎగ్జామ్స్ రాస్తారో తెలియదు, అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎందుకు ల్యాబ్స్ అటెండ్ అవుతారో తెలియదు, క్యాంపస్ ప్లేస్మెంట్లు అందుకు మాత్రంగానే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొన్నిసార్లు. సో అంతా అయిపోయిన తర్వాత 4 years అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ ఒక కోర్స్ నేర్చుకోవడం, ఏదో ఒక అమీర్పేట, ఎస్ఆర్ నగర్, లేకపోతే మాదాపూర్, లేకపోతే బెంగళూరు ఒక కోర్స్ నేర్చుకోవడం, దానికి సంబంధించిన జాబ్ కోసం ప్రయత్నం చేయడం. సో ఇలా చేస్తూ ఉంటారు. నేను ఏం చెప్తున్నానంటే అసలు ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకునే ముందు ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, కోర్లో మీరు నిజంగా జాబ్ చేయాలనుకుంటున్నారా, ఫ్యూచర్లో దీనికి సంబంధించి ఎలా ఉండబోతుంది, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, కొంచెం గూగుల్ చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి. ఎందుకు అంటే చాలా ఇన్ఫర్మేషన్ అనేది, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ గెట్ ఫర్ ఫ్రీ ఇన్ గూగుల్. కొంత టైం ఇన్వెస్ట్ చేసి లిస్ట్ అవుట్ చేసి రైట్ దీనికి వెళ్ళొచ్చు, దీనికి వెళ్ళొచ్చు, ఈ ట్రిపుల్ చదివితే వీటన్నిటికీ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఈ ఆపర్చునిటీస్ నేను ట్రాక్ చేయాలంటే ఫస్ట్ నుంచి ఎలా చేయాలి, అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి. బ్లైండ్ గా ఒక లేమెన్ లాగా ఒకప్పుడు నేను చదువుకునేటప్పుడు అయితే ఖచ్చితంగా ఇంత ఇన్ఫర్మేషన్ అనేది అప్పుడు లేదు. అప్పుడు ఇంకా జియో ఫ్రీ కాదు. బై గాడ్ గ్రేస్ జియో ఫ్రీ వచ్చింది. ఇంటర్నెట్ ఈజ్ అవైలబుల్ టు ఎవ్రీ వన్. సో వై కాంట్ యూ యూజ్ సో టు టేక్ రైట్ డెసిషన్స్ ఫర్ యువర్ కెరియర్? ఎందుకని యూజ్ చేయట్లేదు? మంచి కాలేజెస్ వెతుకుతున్నారు, మంచి బ్రాంచ్ గురించి కూడా మీరు ఆలోచించేయండి. ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి. కాలేజ్, వాట్ ఆఫ్టర్ కాలేజ్ ఏం చేస్తారు? వాట్ ఆఫ్టర్ కాలేజ్? కాలేజ్ అయిపోయింది, చదువులు అయిపోయినాయి, 60-70% వచ్చారు, ఏం చేస్తారు అనేది ఇప్పుడు మీరు ఆలోచించకపోతే ఇప్పుడు చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఎవరి రిలేటివ్, అది చెప్పిన వాళ్ళు ఎవ్వరు మీకు సపోర్ట్ చేయరు. ఈ విషయాన్ని ఖచ్చితంగా మనసులో పెట్టుకోండి. అండ్ బెస్ట్ త్రిబుల్ కాలేజెస్ ఇన్ వైజాగ్ విషయానికి వస్తే ఏఎన్ఐటిఎస్, అనిల్ నీర్కొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, విశాఖపట్నం. 4 years కలిపి 3 lakhs అరౌండ్ ఉంది. సీట్స్ ఓన్లీ 18 ఉన్నాయి. 6,778 నుంచి 76,096 వరకు లాస్ట్ ఇయర్ ఎంసెట్ కట్ ఆఫ్ గా ఉంది. అండ్ బిట్స్ వైజాగ్ బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్, ఇది వచ్చేసి 1,70,000 ఉంది. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వచ్చేసి 1,33,802 వరకు ఉంది. అండ్ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది 120 సీట్స్ ఉంది, 3 lakhs దాకా ఉంది. ఇది వచ్చేసి 33,208 నుంచి 33,311 వరకు ఉంది. అండ్ దెన్ గీతం యూనివర్సిటీ 11 lakhs దాకా ఉంది, అప్రాక్సిమేట్లీ 60-70 మధ్యలో ఉంది ర్యాంక్ అనేది. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 60 సీట్స్ ఉన్నాయి. కొన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ వైజాగ్, ఇది 60,000 నుంచి 1,49,000 దాకా. అండ్ సెలెక్టింగ్ రైట్, ఇది బెస్ట్ కాలేజెస్ అని చెప్పాను. దీనిలో టాప్ 1, 2, 3, 4 అలాంటి ఆర్డర్ ఏం లేదు. మీరు 5 కాలేజెస్కి వెళ్ళండి, తెలుసుకోండి, ప్రాసెస్ తెలుసుకోండి, అంతకుముందు ఎవరన్నా జాయిన్ అయ్యారో అది తెలుసుకోండి. అన్నీ తెలుసుకొని ప్రాపర్గా ఆలోచించండి. దానికంటే ముందు అసలు త్రిబుల్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుని కరెక్టా కాదా అనేది ఖచ్చితంగా మీరు దీని గురించి ఎక్స్ప్లోర్ చేయండి, తప్పక చేయండి. ఓకే, దిస్ ఈజ్ యువర్ ఫ్యూచర్. మీరు చేస్తే మీకే యూస్ఫుల్, చేయకపోతే మీకే నష్టం. సో ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.